రైట్. ఇప్పుడు దాకా మనం పాటలు పాడుకొని ప్రభువుని స్తుతించాం, పాటలు పాడుకొని దేవుని కనపరిచాం. నాన్న వాక్యానికి సమయం ఇవ్వండి దయచేసి. మీ దగ్గర ఫోన్లు ఉంటే సైలెంట్ కూడా వద్దు, స్విచ్ ఆఫ్ చేసేయండి ప్లీజ్. నా మాట వినండి, సైలెంట్ కూడా వద్దు. దేవుని వాక్యం కంటే ఎక్కువ మనకి ఏది కాదు కాబట్టి సైలెంట్ గడవద్దు, స్విచ్ ఆఫ్ చేసి పెట్టేయండి. ఒకసారి అందరం లేచి నిలబడదామా? ఒక 2 చరణాలు ఒక చిన్న పాట పాడుకొని తదనంతరం దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు దేవుడు మనతో ఏమైతే మాట్లాడబోతున్నాడో ఆ మాటల్ని ఆలకిద్దాం. అందరూ లేచి నిలబడండి, వెనకుండే వాళ్ళు కూడా. పిల్లలు దయచేసి అరవబాకండ్రా. పిల్లలు దయచేసి అరవబాకండి. 2 చరణాలు నాతో పాటు కలిసి అందరూ పాడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మనందరికి వచ్చినటువంటి పాట కలిసి పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. ఎంతవరకు చప్పట్లు కొట్టగలవారు అంతవరకు చప్పట్లు కొట్టండి. ఎంతవరకు గొంతు విప్పి పాడగలరు అంతవరకు గొంతు విప్పి పాడి దేవుని స్తుతించండి. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో అందరం కలిసి కొట్టు కొట్టు గట్టిగా చప్పట్లు. వెనకుండే వాళ్ళు కూడా మీ స్వరం ఇప్పాలి. శక్తి వంచన లేకుండా దేవుని స్తుతించాలి. కొట్టు గట్టిగా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో మళ్ళీ కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా యేసయ్యా యేసయ్య అందరూ యేసయ్యా 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 నిన్నే నిన్నే నేను కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. అయ్యా నిన్నే నిన్నే నేను, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్య అందరమీ యేసయ్యా 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 నిన్నే నిన్నే నేను కొలుతూనయ్యా. నీవే నీవేనా అందరమే నిన్నే నిన్నే నేను కొలుతూనయ్యా. నీవే నీవేనా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇంకొక చరణం కలిసి బిగ్గరగా స్వరమెత్తి. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, కొండ నీవే. ఇంకొకసారి ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా. ఆత్మీయులే నన్ను
అన్యులే నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా, నా కొండ నీవే. అందరమే అండ నీవైతివయ్యా, నా కొండ నీవే. యేసయ్యా 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 నిన్నే నేను కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా. నిన్నే నేను కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆ రెండో చరణం అందరం కలిసి స్వరమెత్తి పాడుకుందామా బిగ్గరగా? ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అన్యులే నన్ను అపహసించగా అండ నీవైతి నా కొండ. బిగ్గరగా అండ నీవైతి నా కొండ నీవే. యేసయ్యా యేసయ్యా. అవును ప్రభా, అనేక మంది మమ్మల్ని అవమానించారు, అపహేళన చేశారు ప్రభా. తండ్రి, మా అండగా నిలబడ్డారు, మా కొండగా మీరు నిలబడ్డారు. మమ్మల్ని నిలబెట్టి ఈ స్థానంలో ఈ సమయంలో మమ్మల్ని నివసింపచేశారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ నాయనా, మా ద్వారా నీ నామానికి ఎల్లవేళలా మహిమ తెచ్చుకున్నామని మా ప్రభు అయిన యేసు నామములు ఈ మనవలన్నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఒకసారి బైబిల్ చూడండి, ఒక మాటను చూద్దాం. చదివే వాళ్ళు దయచేసి మైక్ తీసుకొని సహకరించాలని మనం చేస్తున్నాను. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనం. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనం. ఒకసారి చదివే వాళ్ళు ఎవరైనా దయచేసి మైక్ తీసుకొని సహకరించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. త్వరగా, ఇప్పటికే చాలా సమయం అయింది. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనం. అందరూ చదివే వాళ్ళే మౌనంగా ఉన్నారు. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగూ మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుము. దేవుడు ఈ మాటను మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలను బలపరచండి, స్థిరపరచండి. ఈ మాటలు వింటున్న చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకాల్లో ఉంచుకోండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు ఇవ్వండి. ఈ మాటలు మేము విని ప్రభువా మా జీవితంలో నెమరు వేసుకునే కృపను అనుగ్రహించమని, అనేక మందికి ఈ మాటలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, కనువిప్పు కలిగించే మాటలుగా ఉన్నట్లుగా కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవుల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం, ప్లీజ్ కూర్చుందాం. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి, తిరగబాకండి. పిల్లల్ని ముఖ్యంగా అర్పించబాకండి, సరేనా? పిల్లల్ని అర్పించబాకండి. చక్కగా దేవుని మాటలు వినాలని మనం చేస్తున్నాను. మొదటిసారిగా దేవునికి స్తోత్రాలు. ఈ మందిరంలోకి వచ్చిన మీకు, మాటలు వింటున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ఎంతమంది వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారో వారందరూ 2 చేతులు పైకెత్తి గట్టి స్తోత్రం చెప్పండి.
దేని కొరకు సిద్ధంగా ఉన్నారు? సూపర్. వాకింగ్ కొరకు సిద్ధంగా ఉన్నారు. చాలా మంచిది, చాలా గొప్పది. రైట్. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఒక మాటని మీ ముందర నేను పెడుతున్నాను. చాలా చక్కగా మీరు విని దీవించబడాలని నేను మనవి చేస్తున్నాను. నిన్న అంటే శనివారం, నిన్నటి దినం 2 యుద్ధాల గురించి మాట్లాడడం జరిగింది. అది యూట్యూబ్లో అప్లోడ్ అయ్యింది, మీరు చూడొచ్చు. 2 యుద్ధాల గురించి. ఎందుకో దేవుడు ఈరోజు కూడా ఒక యుద్ధం గురించి మాట్లాడాలని నాకు ప్రేరేపణ ఇచ్చాడు. యుద్ధం గురించి చెప్పను కానీ, యుద్ధానికి పోయేటప్పుడు జరిగినటువంటి ఒక చిన్న మాటని తీసుకొని ఆ మాట ద్వారా మనం ఏం గ్రహించాలి అనేటువంటి కొన్ని విషయాలు మీ ముందర నేను పెట్టబోతున్నా. చాలా ఆసక్తిగా వినండి. రైట్. ఇశ్రాయేలు ప్రజలకు, సిరియా ప్రజలకు యుద్ధం ప్రారంభమైంది. అంటే ఇశ్రాయేలు ప్రజలు, సిరియా ప్రజలు యుద్ధం చేయాల్సినటువంటి ఒక అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు సిరియా ప్రజలు చాలా భయపడిపోయారు ఇశ్రాయేలు ప్రజలను చూసి. ఎందుకు భయపడిపోయారంటే, నిన్న దినాన్ని నేను చెప్పా, ఇశ్రాయేలు ప్రజలను చూసి యెరికో పట్టణస్తులు భయపడిపోయారు. భయపడిపోయి ఏం చేశారు? వాళ్ళు పెద్ద గోడను కట్టుకున్నారు, అంతే కదా. యెరికో చుట్టూరు పెద్ద గోడను కట్టుకున్నారు. భయపడిపోయారు. ఎందుకు భయపడిపోయారంటే, ఇశ్రాయేలీల పక్షముగా ఉండేది లేదా ఉన్న దేవుడు సామాన్యుడు కాదు, ఆషామాషి కాదు. ఇశ్రాయేలు ప్రజల్ని గెలవాలంటే ముందు ఎవరిని గెలవాలా? వాళ్ళు ఆరాధిస్తున్న దేవుణ్ణి గెలవాలా? అది జరిగే పని కాదు. అందుకని ఇశ్రాయేలు ప్రజలంటే అందరికీ భయమే. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి. నేను కూడా అంటాను, మన పక్షంగా దేవుడు ఉంటే మనల్ని చూస్తే అందరూ భయపడాలి, అంతే. మనం ఒకరిని చూస్తే కదా భయపడేది. మన పక్షంగా దేవుడు కనుక ఉంటే చెప్పండి, మనల్ని చూస్తే ఇశ్రాయేలును చూస్తే భయపడిపోయారు సిరియా ప్రజలు, సిరియా జనాలు భయపడిపోయి వాళ్ళ రాజుకు పోయి చెప్తున్న ఒక మాట. ఏమన్నారు చూడండి, ఇప్పుడు చదవండి. ఏమన్నారు? చదివే వాళ్ళందరూ చదవండి ఆ ఫుల్ స్టాప్ దాకా. స్టార్ట్ చేయండి. రెడీ, స్టార్ట్. అయితే సిరియా ప్రజలు రాజుకు చెప్తున్నారు, అయ్యా ఇశ్రాయేలీలు సామాన్యులు కాదు నాయనా, మనకంటే బలవంతులు కదా. ఉందా మాట అక్కడ? మనకంటే బలవంతులు. ఎందుకు బలవంతులంట? అక్కడ రాశారు చూడండి. వారి దేవతలు కొండ దేవతలు. సిరియా ప్రజలు రాజుకి చెప్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలకంట ఉండేటువంటి దేవుళ్ళంట ఎలాంటి వాళ్ళంట? చెప్పండి, ఎలాంటి వాళ్ళంట? పాపం వాళ్ళకి సరిగా అర్థం కాల. దేవతలు అన్నారు. దేవతలు లేరు మనకు, చాలామంది లేరు మనకు. మనకుండేది అక్కడే. కానీ అక్కడ ట్రాన్స్లేట్లో దేవతలు అని రాశారు. కాదు, వేరే బైబిల్లో నేను చదివే ఆ మాటని. వేరే బైబిల్లో చదివితే కొండ దేవుడు అని రాసింది అక్కడ. ఇక్కడ దేవతలు ఉంది. మనకు దేవతలు బొచ్చబడ్డ మంది లేరు కదా. దేవుడు ఏమి దేవుడు అంట? కొండ దేవుడు. అందరూ చెప్పండి, మన దేవుడు ఏమి దేవుడు అంట? చెప్పండి, మన దేవుడు ఏం దేవుడు అంట? సిరియా ప్రజలు అన్నారు కొండ దేవుడని. మనం ఎవరెవరిన అంటూ ఉంటుంటాం కొండల దేవుడని. కాదు కాదు కాదు, మన దేవుడు కొండ దేవుడు అంట. మనం ఇందాక కూడా అదే పాట పాడాము. ఏం పాట పాడాము? 2వ చరణం గుర్తు చేయండి. 2వ చరణం. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా నా. పాడడం లేదే మీరు, పాడన్నా. అండ నీవైతివయ్యా నా కొండ నీవే అయ్యా. ఎవరు కొండ? కొన్నిసార్లు మనకు పిల్లల ముద్దు వచ్చినప్పుడు ఈ మాట వాడుతూ ఉంటాం. బా నువ్వు నా బంగారు కొండవి. సిరియా ప్రజలు క్యాచ్ చేశారు, ఇశ్రాయేలీలు సామాన్యులు కాదు, వీళ్ళు బలం కలిగిన వాళ్ళు, బలవంతులు,
వీళ్ళ బలం వీళ్ళలో లేదు, వీళ్ళు ఆరాధిస్తున్న దేవునిలో ఉంది బలం అంట. ఆ దేవుడిని దేంతో పోల్చారు వాళ్ళు? కొండ దేవుడు అంట, మన దేవుడు. మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? మన దేవుడు కొండ దేవుడని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నేను ఆ మాట చదివేటప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసింది. మరి ఎందుకన్నారు అసలు ఈ మాట? వీళ్ళు ఎవరు అనలా అసలు ఆ మాటని. మరి ఎందుకన్నారు ఈ సిరియా ప్రజలు అంటే, నాకు దేవాది దేవుడు నా తలంపులో తీసుకొచ్చి పెట్టాడు. నిజమే, మన దేవుడు సాధ్యమైనంత వరకు మన దేవుడు కొండల మీదే మాట్లాడి ఉన్నాడు, కొండల మీదే దర్శనమిచ్చున్నాడు, కొండల మీదే మనుషులకి కనబడి ఉన్నాడు. అవును అనే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నా మాట మీకు అర్థమవుతుందంటారా? మన దేవుడు సాధ్యమైనంత వరకు కొండల మీదే మాట్లాడున్నాడు, కొండల మీదే దర్శనమిచ్చున్నాడు, కొండల మీదే ప్రజలని హెచ్చరించున్నాడు. ఇది వాస్తవం, నేను చెప్పేది అబద్ధం కాదు. ఈ విషయాన్ని పట్టుకొని సిరియా ప్రజలు వాళ్ళ రాజుతో చెప్తున్నారు, అయ్యా కొండల్లో యుద్ధం చేస్తే మనం ఓడిపోతాం, మైదానంలో యుద్ధం చేద్దాం, అప్పుడు గెలుస్తాం వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళ దేవుడు ఏ దేవుడు? కొండ దేవుడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. గట్టిగా చెప్పండి, ఏం పేరు పెట్టారు వాళ్ళు? కొండదేవారా, కొండదేవుడు అంట. సూపర్, మంచి పేరు పెట్టారు. ఎందుకంటే మన దేవుడు కొండల మీద ఆయన మనతో మాట్లాడిన సందర్భాలు ఒక 2-3 విషయాలు మీ ముందర నేను పెడుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ 3 విషయాలు ఎక్కడ జరిగాయి అంటే కొండల మీదే జరిగాయి. ఈ సందర్భం అంతా కొండల మీదే జరిగింది. ఒక్కొక్క కొండ మీద దేవుడు మనకు ఒక్కొక్క అనుభవాన్ని చూపించాడు, లేదా ఒక్కొక్క పాఠాన్ని నేర్పించాడు. చూద్దామా? 3 కొండల గురించి నేను చెప్పబోతున్నా ఈరోజు. వాళ్ళు కొండదేవుడు అని ఎందుకు అన్నారంటే, ఈ సందర్భాలు చూసే వాళ్ళు కొండదేవుడు అన్నారు. మరి ఆ 3 కొండల అనుభవాలు ఏంటి? నెంబర్ 1, ఫస్ట్ కొండ చూడండి. ఆదికాండము అంటే 3 కొండలు అనుకోబాకండి, చాలా కొండలు ఉన్నాయి. కానీ నేను ఏరుకున్నటువంటి కొండలు 22వ అధ్యాయం 1-3 వచనాలు. ఆదికాండం 22వ అధ్యాయం 1-3 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు ఒక పర్వతములలో ఒక దాని మీద దహన బలి అర్పించుమని చెప్పాను. 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో 2 తన కుమారుణ్ణు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. స్తోత్రం చెప్పండి. ఫస్ట్ కొండ. చూశారుగా మీరు? కొండ పేరు చెప్పండి. హల్లెలూయా. ఉన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. వాక్యం వింటున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. కొండ పేరు చెప్పండి. అరే చెప్పి మళ్ళీ వదిలేసారేంది? మోరియా దేశానికి వెళ్ళి అక్కడ చూపించే ఒక పర్వతం అన్నాడు. ఇప్పుడు ఆ దేశంలో ఉంటే ఆ కొండమే కదా. ఇప్పుడు మన దగ్గరలో ఒక కొండ ఉంది. ఏం కొండ ఉంది చెప్పండి? ఎందుకు వచ్చింది దానికి ఆ పేరు? ఊరి పేరు గోడలే. ఆ పేరుని దేనికి పెట్టేసినారు? ఆ ఊరిలో ఉంది కాబట్టి ఆ పేరు పెట్టినాడు. ఇప్పుడు ఎక్కడ పర్వతం ఇది? మోరియా దేశంలో ఉన్న పర్వతం. అంటే ఇప్పుడు ఏమని పేరు? మోరియా పర్వతం. మోరియా కొండ లేదనుకుని మోరియా పర్వతం. సూపర్. దేవుడు మోరియా పర్వతం గురించి అబ్రహాముతో చెప్తున్నాడు. అబ్రహాంకి ముసలితనం ముందు కొడుకు పుట్టాడు. నేను మీకు చాలాసార్లు చెప్పా, మళ్ళీ వివరించాల్సిన అవసరం లే. చెప్పండి, ఎన్ని సంవత్సరాలప్పుడు కొడుకు పుట్టాడు? 100 సంవత్సరాలప్పుడు కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టక ముందు దేవునితో బాగా హత్తుకుని ఉన్నాడు. ఎవరు? అబ్రహాం. ఎప్పుడైతే కొడుకు పుట్టాడో దేవునికి కొంచెం దూరం అయిపోయాడు. అక్కడ రాసిన మాట చూడండి. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఫస్ట్ వచనం, పరిశోధించెను. ఎవరైతే దేవునికి దూరం అవుతున్నారో, దూరం అయిపోతున్నట్టు కనబడతారో
వాళ్ళనంట దేవుడు ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడు. పరిశోధించే దేవుడు మన దేవుడు. ఎందుకంటే మళ్ళీ తిరిగి తన దగ్గర తీసుకురావాలని అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, గుర్తున్నానా నేను? అయ్యో దేవుడా, నువ్వెందుకు గుర్తులేవు దేవుడా, నువ్వెందుకు గుర్తులేవు దేవుడా, నువ్వు గుర్తున్నావు దేవుడా. మరి నా దగ్గరకు రాకుండా నీ కొడుకు పుట్టాడని, ముసలితనంలో పుట్టాడని కొడుకుతోనే ఉంటావా అనుకుని దేవుడు పరిశోధిస్తూ ఒక మాట అన్నాడు, మోరియా దేశానికి పో, అక్కడ నేను చూపించే ఒక పర్వతం మీద నీ కొడుకుని దహన బలి ఇచ్చేయమన్నాడు. దీన్ని పట్టుకొని చాలామంది, ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తవుల మీద దుమ్మెత్తి పోస్తున్నారు. వాళ్ళ దేవుడా ఏం కోరాడంట? బలి కోరాడు. ఏం బలి అది? నర్రబలి కోరాడు. అంతే కదా, నర్రబలి అంటే మనిషిని చంపమని వాళ్ళ దేవుడు చెప్పాడని. అసలు సంగతి తెలియలా. మన దేవుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటో తెలుసా? నరహత్య చేయకూడదు. అనవసరంగా ఒక మనిషిని చంపకూడదు మనం. మరి చంపకూడదు అన్నటువంటి దేవుడు ఎందుకు చంపమంటాడు? ఇక్కడ లాజిక్ ఉందా? చంపమనకూడదు, హత్య చేయకూడదు అన్నటువంటి దేవుడు ఎందుకు ఇక్కడ దహన బలి కోరాడంటే పై మాటలోనే ఉన్న ఆన్సర్. అక్కడ దేవుడు అబ్రాహామును ఏం చేస్తున్నాడంట? పరిశోధిస్తున్నాడు. పరిశోధిస్తున్నాడు. పో అన్నాడు. అబ్రహాము వెంటనే ఉదయాన్నే లేచాడు, గాడిదికి గంత కట్టాడు, కొంతమంది పనులను తీసుకున్నాడు, కొడుకుని వెంట పెట్టుకున్నాడు, దహన బలి కొరకు వస్తువులు ఎత్తుకున్నాడు, మోరియా పర్వతాన్ని ఆ దేశానికి వెళ్ళాడు, దేవుడు చూపించేటువంటి కొండ మీదకి వెళ్ళాడు, బలిపీఠాన్ని సిద్ధం చేశాడు, కొడుక్కి కాలు చేతులు కట్టాడు. మనకు తెలుసు కాబట్టి ఊరికి చెప్పుకుంటే వెళ్తున్నా. అక్కడ పెట్టాడు, నరికేదానికి కత్తెత్తాడు. ఆకాశం నుంచి ఒక స్వరం వినబడింది, అబ్రహామా నీ కొడుకుని ఏం చేయబాక. ఇందును బట్టి నాకేం అర్థమవుతుందంటే నీవు దేవునికి భయపడేవాడవని నాకు అర్థమవుతుంది. ఇదిగో నీ కొడుకు బదులుగా దేన్ని? ఆ పొట్టెల్ని అక్కడ కొమ్ములు తగులుకున్న పొదలో ఆ పొట్టెల్ని తీసుకొచ్చి బలియమన్నాడు. ఇప్పుడు మన మాట వస్తుంది. అక్కడ ఆ ప్రదేశానికి అబ్రహాము ఒక పేరు పెట్టాడు. చెప్పండి, మీకు గుర్తున్న పేరు? పోనీ నా ఆటోకి పేరు రాసుకొని ఉంటాను, 2 ఆటోలకి. ఏం పేరు? ఆటో పేరు అంటే గుర్తుంది కానీ అక్కడ పేరు గుర్తులేదా? ఆ పేరే ఈ పేరు, నేను పెట్టుకున్న పేరు. ఏం పేరు అది? యెహోవా ఈరే. గట్టిగా చెప్పండి, యెహోవా ఈరే. అర్థం ఏంటో తెలుసా? దేవుడే అన్నీ చూసుకుంటాడు. నాకు నచ్చిన పేరు, నేను అందుకనే నా బండ్లన్నిటికీ అదే పేరు పెట్టుకుంటా. యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకుంటాడన్నీ. ఇప్పుడు మోరియా కొండ మీద దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మోరియా కొండ మీద ఒక సన్నివేశం చూపించి ఆ సన్నివేశంలో మనందరికీ, క్రైస్తవ లోకానికి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటా పాఠం అంటే దేవుడు చూసే దేవుడు కాబట్టి అన్నీ మనకు కావలసినవన్నీ ఆయనే చూసుకుంటాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మోరియా కొండ మీద దేవుడు మనకు ఏమి నేర్పిస్తున్నాడు? దేవుడు చూసే దేవుడు కాబట్టి మనకు కావలసినవన్నీ ఆయనే చూసుకుంటాడు. బిడ్డా నీకు ఏది కావాలో నాకెందుకు తెలుసు? నాకు ఎలా తెలుసు? నాకు తెలియదు కదా. ఒకవేళ తెలిసినా నేనేమి చేయలేను కదా. నీకేం కావాలో, నాకేం కావాలో, అందరికీ ఏం కావాలో, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో ఎవరికి ఏది కావాలో తెలిసినవాడు ఎవరు? దేవుడు. తెలిసినవాడు దేవుడు. ఆయనకు తెలుసు కాబట్టి ఆయనే సమస్తం అన్నీ చూసుకుంటాడు. నేను అంటాను, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లే, నువ్వు చింతపడాల్సిన అవసరం లే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన చూస్తున్న దేవుడు, అన్నీ చూసుకునే దేవుడు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఇక్కడంటే, నేను ఉన్నాను ఇక్కడంటే నాకు కావలసినవన్నీ చెప్పండి దేవుడే చూసుకున్నాడు. అవునా కాదా? ఒకసారి నాకు 1 నెలలో ఎంత డబ్బులు కావాలో లిస్ట్ చెప్తా, రాసుకోండి. కావాలంటే రికార్డింగ్ అయినా సరే 1 నెలలో నాకు ఎంత డబ్బులు కావాలో లిస్ట్ రాసుకోండి. ఎంత డబ్బులు అయితే 1 నెల గడుస్తుందో. కానీ
సమస్తము కూడా చూసే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అన్నిటినీ అలాగ నెట్టుకుంటా అలాగ జరుపుకుంటా పోతున్నాడు. ఎస్, మన దేవుడు చూచుచున్న దేవుడు, యెహోవా ఈరే, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, మోరియా పర్వతం మీద మనకు నేర్పిస్తున్న అనుభవం ఏంటో తెలుసా? ఆయన అన్నీ చూసుకుంటాడు. నాకు కావలసినవన్నీ చూసుకుంటాడు, నీకు కావలసినవన్నీ. ఒక్కోసారి ఇస్సాకయ్య బాధపడుతుంటాడు, నేను ఓదారుస్తూ ఉంటా. కొన్నిసార్లు ఓదార్చలే గుమ్మగా ఉంటా. ఆయన ఏమంటాడంటే, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారయ్యా కదా, మా ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారంటే, మనుషులు ఎవరు చూసుకోవాలి అసలు మనల్ని? ఎందుకంటే ఒక్కొక్కసారి చూసుకునే వాళ్ళే మనల్ని మర్చిపోతారు. అవునా కదా? చెప్పండి అవునా కదా? అవునా కదా? కుళాయి కింద బింది పెట్టి మర్చిపోయిన వాళ్ళు లేరా? పొయ్యి మీద కూర పెట్టి మర్చిపోయిన ఆడవాళ్ళు లేరా? మరి చెప్పండి. ఎక్కడో ఒక దగ్గర వస్తువు పెట్టేసి మర్చిపోయిన వాళ్ళు లేరా? అయ్యో మర్చిపోయాను వచ్చేసరికి అక్కడ ఏమైపోయి ఉంటుంది? మొత్తం బజ్జి అయిపోయి ఉంటుంది, పనికి రాకుండా అయిపోయి ఉంటుంది. అవునా కదా? కానీ దేవుడు ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన అన్నీ చూసుకునే దేవుడు. ఎట్ట చూసుకుంటాడంటే, ఆయన దృష్టిలో చిన్నపిల్లలు మనం కనుక, చిన్నపిల్లలంగా ఉండేటువంటి మనకు ఏది కావాలో ఎరిగిన దేవుడు ఆయన కనుక సమస్తం అన్నీ ఆయనే చూసుకుంటాడు. నమ్ముతారు ఈ మాట? నీకు కావలసినవన్నీ ఇప్పుడు వరకు ఆయనే చూసుకుంటా వస్తున్నాడు, ఇక మీదట కూడా ఆయనే చూసుకుంటాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అయితే ఇక్కడ ఒక్క చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీకు కావలసినవన్నీ దేవుడు చూసుకోవాలంటే మనం చేయాల్సిన ఒక పని ఉంది. మోరియా పర్వతం మీద నేను చూసుకునే దేవుడిని, అన్నీ చూసుకుంటానని దేవుడు చెప్తున్నాడు, ఓకే. కానీ ఆయన అన్నీ చూసుకోవాలంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటో తెలుసా ఆ పని? ఒకసారి మత్తయి సువార్తకు రండి, 6వ అధ్యాయానికి రండి. ఒకసారి మత్తయి సువార్తకు రండి, 6వ అధ్యాయానికి రండి. భలే మాట ఉంటుంది. 33 వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 వచనం. మరియు నీవు అప్రమాణము చేయక. ఎక్కడ 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడు నీకు కావలసినవన్నీ చూసుకోవాలంటే నువ్వు ఈ పని చేయాలా? ఏం చేయాలా? భలే మాటను చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకుడి. ఒకసారి నాతో పాటు చెప్పండి ఈ మాట. ఆయన రాజ్యమును, గట్టిగా అరవండి. ఆయన నీతిని, గట్టిగా అరవండి. మొదట, కొన్ని నోరులు ఇంకా పలకల. మొదట వెతకుడి. ఎందుకు ఆ మాటను మళ్ళీ చెప్పించానంటే, మొదట అంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి మనం. అప్పుడే మనకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు. హలో బిడ్డ, నీకు ఏది అవసరం? ఏం కావాలి? నీకు ఏం కావాలా? ఈరోజు ఇంట్లో బోకలేదా? కూరకు లేదా? ఛార్జీకి లేదా? ఫైనాన్స్కి లేదా? చీటీకి లేదా? హాస్పిటల్కి పోయేదానికి లేదా? ఏమి లేదు నీకు లేదా? ఆరోగ్యం లేదా? ఏమి లేదు నీకు? ఏం కావాలి నీకు? అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎప్పుడో తెలుసా? నీవు దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు. గుర్తుపెట్టుకోవాలా? దేవునికి మొదటి స్థానం ఇవ్వడం నేర్చుకో. మోరియా పర్వతం మీద దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నేను అన్నీ చూసుకునే దేవుణ్ణి, నేను అన్నీ మీకు చూసుకోవాలంటే నాకు మొదటి స్థానం ఇవ్వాలి మీరు. మీకు అర్థమవుతుందంటారా? కొన్ని కుటుంబాల్లో విచిత్రమైన గొడవలు ఉంటాయి. నేను చూసా విచిత్రమైన గొడవలు ఒక గొడవ చెప్తా. అనగనగా ఒక ఊరిలో ఒక ఇంట్లో 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళ అమ్మ బువ్వ వండిన వెంటనే చిన్న కొడుకు వేస్తుంది, ముందు పెద్ద కొడుకు ఏదు. ఓడి తినేసిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు అందరూ తింటారు. ఒకరోజు నాకు డౌట్ వచ్చి నేను అడిగా, అమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు? రూల్ ప్రకారం ఎత్తుకుంటే ముందు ఎవరికి వేయాలా?
మరి ఎందుకు చిన్న కొడుకు వేస్తున్నాం అని అంటే నింది సరా ఏం చెప్పమంటావు ఒకటి సంగతే, ఫస్ట్లో మేము తినేసి లాస్ట్లో వేసినామంటే మొత్తం మీరే తినేసి మిగిలిపోయింది నా మొహాన కొడతాడని వాడు తినడు, గిన్నెలో వేసిన ఇసిరి పారేస్తాడు వాడు తినాలంటే ఏం చేయాలా ముందు? అప్పుడు మనం చెప్పచ్చు, ఏం చెప్పచ్చు, ఒరే మేము ఊరిని తినలేదురా ఫస్ట్, అప్పుడు తృప్తిగా తింటాడంట. తినేసిపోతే మిగిలిన వాళ్ళు తినాలంట. నేను అంటాను ఒరే వీడికి చూడరావు ఎలాంటి ఆలోచన ఉందో, ఎలాంటి తెలివి ఉందో చూడు. అంటే ఫస్ట్ ఒక మనిషే మొదటి స్థానాన్ని కోరుకుంటున్నాడే, మరి దేవుని కోరుకోవడంలో తప్పేముంది? దేవుడు నీ నుంచి నా నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మొదటి స్థానం ఇవ్వాలమ్మా దేవునికి. నువ్వు ఇస్తున్నావా మొదటి స్థానం దేవునికి? నేను ఒక చిన్న మాట అంటే ప్రియ బిడ్డలో మీరు ఫీల్ అవ్వరు కదా? ఒక చిన్న మాట అంటే, ఆదివారం పూట నీ ఇంటికి బంధువులు వచ్చారనుకో, చర్చికి వస్తావా? బంధువులకు వండి పెడతావా? వస్తున్నావా? వాళ్ళకి వండి పెట్టడం చూసుకున్నావే. ఆదివారం పూట నీకు పని వచ్చిందనుకో, పనికి వెళ్తావా? మందిరానికి వస్తావా? పనికి వెళ్తావే, రేపు ఉంటే చూసుకుందామని అని అంటావే. అంటే మొదటి స్థానం ఇస్తున్నావా నువ్వు దేవునికే నేను అడుగుతున్నా. మరి నువ్వు మొదటి స్థానం దేవునికి ఇవ్వనప్పుడు ఆయన నీకు కావలసినవన్నీ ఇవ్వాలని ఎట్ట చూసుకుంటాడు? ఆయన నీకు కావలసినవన్నీ ఆయన చూసుకోవాలంటే, చూసే దేవుడు చూసుకుంటాడంటే నువ్వు మొదటి స్థానం ఇవ్వాలి కదా దేవునికి. బిడ్డా, మనకు ఎంతైనా ఉండొచ్చుగాక, ఏమైనా ఉండొచ్చుగాక, కానీ మొదటి స్థానం ఎవరికి? దేవునికే ఇవ్వాలి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. బిడ్డా, నీకు కావలసినవన్నీ సమస్తము దేవుడు చూసుకుంటాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. అన్నీ నీకే ఇస్తాడు, అన్నీ నీకు కావలసినవి ఇస్తాడు. నీకు తిండి కావాలా, లేదా నీకు గుడ్డ కావాలా, నీకు ఏది కావాలా, నీకు ఏది అవసరం, అన్నీ ఆయనే ఇస్తాడు. ఇవ్వాలంటే నువ్వు పాటించాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? మొదటి స్థానం ఇచ్చేసి ఎవరికి? దేవునికి. ప్రభువా నువ్వే ఫస్ట్ ప్రభువా, నీ తర్వాతే నేను నెక్స్ట్ ప్రభువా. ఉన్నారా? నువ్వే ఫస్ట్, నేనే నెక్స్ట్. కానీ మనోళ్ళు ఏం చేసి పెట్టారు తెలుసా? దేవుణ్ణి వెనకేసి పెట్టారు. మిగిలితే దేవుడు అంట, మిగలకపోతే. శుక్రవారం రోజు మీరు ఎప్పుడైనా కోటకి వెళ్ళారమ్మా? ఏ షాప్ కాడికైనా శుక్రవారం పోయారమ్మా? శుక్రవారం అరే అసలు శుక్రవారం కోటకే పారు మీరా అంగట్లక? మీకేమైనా కనబడిందా? శుక్రవారం అంగడికి పోతే మీకేమైనా కనబడిందా? ఏం కనబడుంటుంది చెప్పండి? వరుసగా వస్తుంటారు క్యూ కట్టుకొని అడుక్కునేవాళ్ళు. శుక్రవారం రోజే వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు అయ్యా అంటారు. కొంతమంది రూపాయి వేస్తారు, కొంతమంది 2 రూపాయలు వేస్తారు, కొంతమంది 5 రూపాయలు వేస్తారు. అంతకంటే వేయరులే. ఒక్కొక్కరికి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు కొంతమంది వేస్తారు. నన్ను బాగా వినండి. కొంతమంది ఏమంటారంటే, చేతిలో చిల్లర లేదు, మళ్ళీ రాపో, చెయ్యి ఖాళీగా లేదు, మళ్ళీ రాపో అంటే భిక్షగాడికి ఇచ్చినటువంటి స్థానం ఏ స్థానం? ముందు నేను పనిలో ఉన్నాను, నా పని చూసుకుని మిగిలితే నీ పని నీకు ఇస్తాను, లేకపోతే ఇవ్వను. నేను అంటాను, చాలాసార్లు మనం దేవుణ్ణి కూడా అట్టే చూస్తాం. ఎట్ట చూస్తామంటే, టైం లేదు సార్ వచ్చేదానికి. ఎక్కడికి? చర్చికి టైం లేదు. అంటే నువ్వు దేనికి ఇచ్చేవు ఎక్కువ? మొదటి స్థానం దేవునికి ఇవ్వలేదు. నేను అంటాను, దేవునికి మొదటి స్థానం ఇచ్చి చూడు. ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఎంత ఇబ్బంది ఉన్నా సరే, దేవునికి మొదటి స్థానం ఇచ్చి చూడు. నీకు కావలసినవన్నీ ఆకాశమందున్న దేవుడే చూచుకొనుగాక. నీ ప్రతి అవసరతను దేవుడే తీర్చునుగాక. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి అంటే చెప్పు, మొదటి స్థానం ఇచ్చేయాలంతే ఆయనకి. ప్రభువా నీ పని తర్వాతే నా పని ప్రభువా. ఈరోజు నాకు కూడా పని వచ్చింది కానీ పోతే 1500 వస్తుంది. అంత ఇంత కాదు, 1500 వస్తుంది. 500 రూపాయలు ఖర్చు పోయినా 1000 రూపాయలు మిగులుతుంది. కానీ పోయానా? ఒకవేళ నేను వెళ్ళి నవీన్ ఒకరోజు చూసుకుంటావా? చూసుకోవా? అనలేడులే, ఎక్కడికి వెళ్ళినాడులే అని అనుకుంటూ చూసుకుంటాడు. కానీ పోయానా?
నాకు అవసరంలే, నాకు దేవుడే మొదటి స్థానం అంతే. నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ పరిస్థితిలో దేవుడు నిలబెట్టాడంటే మొదటి నుంచి నేను ఇదే స్థానం ఇస్తా వస్తున్నా దేవునికి. నన్ను లేపిన దేవుడు, నా అవసరాన్ని తీర్చిన దేవుడు నీ అవసరాన్ని ఎందుకు తీర్చడు? నీ కొదువుని ఎందుకు తీర్చడు? ఖచ్చితంగా తీరుస్తాడు. కానీ నీలో ఉన్న లోపం ఏంటో తెలుసా? నువ్వు మొదటి స్థానం ఇవ్వలేకపోతున్నావు దేవునికి. చెప్పండి, మొదటి స్థానం దేవునికి ఇవ్వలేకపోతున్నావు. నువ్వు మొదటి స్థానము దేవునికి ఇవ్వలేకపోతున్నావు కాబట్టే నీకు కావలసినవి ఆయన ఇవ్వలేకపోతున్నాడు. ఆయన మనసులో నొచ్చుకుంటున్నాడు. ఒరే ఏందిరా నాకు మొదటి స్థానం ఇవ్వడం లేదే, నేను ఎలా చూస్తున్నారు నన్ను, మరి అందరికంటే చివరి స్థానం ఇస్తున్నారే నాకు అని ఆయన నొచ్చుకుంటున్నాడు బిడ్డ. అందుకనే మోరియా పర్వతం మీద మరి అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి అమూల్యమైన మాట ఏంటో తెలుసా? యెహోవా ఈరే అంటే దేవుడు అన్నీ చూసుకుంటాడు. అన్నీ మనకు కావలసినవన్నీ దేవుడు చూసుకుంటాడు. ఆయన చూసుకోవాలంటే మొదటి స్థానం ఇచ్చేయి. దేవుడు నీకు అన్నీ కావలసినవన్నీ ఆయనే చూసుకొని ఆయనే మనలను ముందుకు నడిపించునుగాక. ఫస్ట్ కొండ చెప్పండి, ఏం కొండ? మోరియా కొండ. ఏమి నేర్పించాడు మనకు పాఠం? అన్నీ నేనే చూసుకుంటా. యెహోవా ఈరే కదా, అన్నీ నేనే చూసుకుంటా. చూసుకోవాలంటే ఏం చేయాలా? గుర్తుపెట్టుకోండి, మొదటి స్థానం ఇవ్వాలా. రెండవ కొండకు వెళ్ళిపోతున్నాను చూడండి. ఎందుకంటే మన దేవుడు కొండ దేవుడు అని అన్నారుగా. ఆయన కొండల మీద మాట్లాడున్నాడు, కొండల మీదే కార్యాలు చేస్తున్నాడు. చాలా కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో రెండవ కొండ చూపిస్తున్నాను చూడండి. ఇది ఎక్కడ కనబడుతుందంటే నిర్గమాకాండంకి వచ్చేయండి. 19వ అధ్యాయానికి వచ్చేయండి. నిర్గమాకాండం 19వ అధ్యాయానికి వచ్చేయండి. 20వ వచనం చూడండి. ఇక్కడ ఇంకో కొండ కనబడుతుంది. 19:20. యెహోవా సీనాయి పర్వతము మీదకి అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయెను. ఏం కొండ? అందరూ చెప్తే కదా ఏం కొండ? ఫస్ట్ అబ్రహాం ఎక్కిన కొండ. అక్కడ ఒక పాఠం నేర్పించేశాడు. నేను అన్నీ చూసుకుంటాను, మొదటి స్థానం ఇచ్చేమని నేర్పించేశాడు. సూపర్. రెండవది కొండ ఏం కొండ? సీనాయి కొండ మీద దేవుడు దిగి వచ్చాడంట. సీనాయి కొండ మీద దేవుడు దిగి వచ్చి మోషేని ఎక్కిరమ్మన్నప్పుడు మోషే కూడా ఎక్కివెళ్ళిపోయాడు. ఇప్పుడు సీనాయి కొండ మీద ఇద్దరు ఉన్నారు. చెప్పండి, ఆ ఇద్దరు ఎవరు? నెంబర్ 1 దేవుడు దిగి వచ్చున్నాడు. దిగి వచ్చి మోషేని పిలుచున్నాడు. మోషే కూడా సీనాయి కొండ మీదకి వెళ్ళి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. సీనాయి కొండ మీద దేవుడు చేసిన అద్భుతమైన ఒక పని ఉంది. ఆమెను కొంచెం దూరంగా పెట్టమ్మా, దూరంగా పెట్టు. దూరంగా నువ్వు కావాలని కనిపిస్తున్నావు. సీనాయి కొండ మీద దేవుడు చేసిన ఒక అద్భుతమైన ఒక పని ఉంది. ఏంటి ఆ పని అంటే, మోషేకి ఆజ్ఞలను దేవుడు తన చేతితో వ్రాసిచ్చాడు. చెప్పాలా? సీనాయి కొండ మీద దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞలను దేవుడే చేతితో రాసిచ్చాడు. మీకు తెలుసా దేవుడు రాస్తాడు కొన్నిసార్లు? రాయిడా? గోడ మీదకి దేవుని హస్తం వచ్చి రాయలేదా? మెనే టెకెల్ ఉపార్షిన్. రాజా విందు చేసుకుంటున్నావా? దేవుని మందిరంలో ఉన్న వస్తువులు తీసుకొని వచ్చి విందు. ఇదిగో నిన్ను తక్కిట్లో చూశాడు దేవుడు, నువ్వు పాపం ఎక్కువ చేస్తున్నావు. రాశాడా? రాయలేదా? నీ ప్రభుత్వాన్ని తీసేస్తున్నాను, నేను కొట్టేస్తున్నాను. బిడ్డా, మోషేకు కూడా దేవుడు 2 పలకల మీద 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. ఎక్కడ రాసిచ్చిన స్టోరీ? ఎక్కడ జరిగిన స్టోరీ ఇది? చెప్పండి. మాట్లాడితే కదా. ఏం పర్వతం? దేవుడు దిగి వచ్చి మోషే నువ్వు రా అని చెప్పినప్పుడు, మోషే పైకి వెళ్ళినప్పుడు 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. ఇప్పుడు చెప్పాలా, ఆజ్ఞలు ఇవ్వకముందు మనుషులు ఎట్టున్నారు, ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మనుషులు ఎట్టున్నారు?
అర్థం కాల, మళ్ళీ చెప్పనా? ఆజ్ఞలు ఇవ్వకముందు మనుషులు ఎట్టున్నారు? వాళ్ళకి పాపం అంటే ఏదో తెలీదు, తప్పంటే ఏదో తెలీదు, ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, ఏది చేసినా లెక్కలోకి రాదు. ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళకి ఏమి లేవు, ఆజ్ఞలు లేవు. ఆజ్ఞలు అంటే రూల్స్ లేవు, క్రమం లేదు, ఏమి చేసినా తప్పు లేదు. మరి ఎప్పటి నుంచి పాపం పరిగణలోకి వచ్చిందో తెలుసా? ఎప్పటి నుంచి? ఆజ్ఞలు దేవుడు ఇచ్చినప్పటి నుంచి పాపం లెక్కించడం జరిగింది. ఆజ్ఞలు వచ్చినప్పటి నుంచే పాపాన్ని లెక్కలోకి తీసుకొచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆజ్ఞల రాకముందు ఏమీ లేదు. అందుకని ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయో తెలుసా? చాలామంది అంటూ ఉంటారు 10 ఆజ్ఞలే కదండి. 10 ఆజ్ఞలు కాదు, 613 ఆజ్ఞలు దేవుడిచ్చింది. ఎన్ని ఆజ్ఞలు? గట్టిగా చెప్పండి, ఎన్ని ఆజ్ఞలు? 1 కాదు, 2 కాదు. కానీ పలకల మీద ఉన్న ఆజ్ఞలు ఎన్ని? 10. కానీ మొత్తం దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని? 613 ఆజ్ఞలు ఇచ్చాడు. అసలు చదువుతూ ఉంటే దిమ్మ తిరిగిపోద్ది. నేను చెప్పొచ్చో చెప్పకూడదో ఒక మాట నేను చెప్పనా? ఎవడు కానీ పినతల్లితో కానీ మేనత్తతో కానీ చేయనించకూడదు అంటాడు. అంటే అర్థమైంది? పినతల్లి అంటే చిన్నమ్మ, అత్త అంటే అత్తే, వాళ్ళతో కలవకూడదు అంటాడు. అది తప్పు అంటాడు. అంటే అంతకుముందు వాళ్ళు చేస్తున్నట్టా చేయనట్టా? చేస్తున్నట్టే అంటాడు. దాన్ని తినబాక, దీన్ని తినబాక, దాన్ని తినబాక, అది నిషేధం, అది అపవిత్రం అని చెప్పాడు. అంటే అంతకుముందు ఏం చేస్తున్నారు వాళ్ళు? అన్నీ తిని పారేస్తున్నారు. ఈరోజు చాలామంది మనుషులు కూడా లేరా? మొత్తం ఏది కనబడితే అది తినేసే వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, ఏది పడితే అది తిన్నామంటే నీకు ఖచ్చితంగా ఏదో ఒక మాయరోగం వచ్చి కూర్చుంటుంది. ఎందుకంటే అన్నీ తినదగినవి కాదు. గుర్తుపెట్టుకోవాలి, అన్నీ తినదగినవి కాదు. అందుకే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఇచ్చినప్పటి నుంచి పాపాన్ని లెక్కించడం మొదలుపెట్టాడు. ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? ఒక క్రమాన్ని దేవాది దేవుడు నేర్పిస్తున్నాడు, ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే క్రమాన్ని నేర్పించే దేవుడు, వదిలేసే దేవుడు కాదు. చెప్పండి, ఏమి నేర్పించే దేవుడు? ఒక మంచి మాట బైబిల్లో చూద్దామా? ఒకసారి మంచి మాట చూద్దామా? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం తీసిన వాళ్ళు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. బాబా ఒకసారి చెప్పండి నాతో పాటు. ఆజ్ఞ, గట్టిగా అరవండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఇంకొకసారి ఆజ్ఞ దీపముగాను, ఇంకొకసారి ఆజ్ఞ దీపముగాను. ఆజ్ఞ ఏందంట? దీపం. దీపంతో ఎందుకు పోల్చారు చెప్పండి? చీకట్లో ఉన్నవాడికి ఏమీ తెలియదు కదా, వాడు ఎక్కడున్నాడో తెలియదు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, అసలు వాడి పరిస్థితి తెలియదు. మరి దీపం వెలిగిస్తే ఆ దీపం వెలుతురులు అన్నీ కనబడతాయి. ఏ మూల ఏది ఉంది, మనం ఎక్కడున్నాం, మన ఎదురుగా ఎవరున్నారు, అన్నీ తెలుస్తాయి. అంటే ఆజ్ఞని దేంతో పోల్చాడు? దీపంతో పోల్చాడు. ఆజ్ఞ లేనప్పుడు చీకట్లో ఉన్నారు ప్రజలు, తప్పులేదు. ఒకడు అన్నాడు, ఆదాముకి కొడుకులు కదా పుట్టింది. కొడుకులే పుట్టారు, 2 కొడుకులే. కొడుకుల పేర్లు చెప్పండి. కయ్యూను, హేబేలు. మరి ఆదాముకి కొడుకులు పుట్టినప్పుడు ఆ కొడుకుల్ని ఎవరు పెళ్లి చేసుకున్నారు అని అడిగాడు ఒకడు. ఎవరు చేసుకో ఉండాలి చెప్పండి? ఎవరు చేసుకో ఉండాలి చెప్పండి? ఆదాముకి కూతుర్లు పుడితే ఆ కూతుర్లే కొడుకులను చేసుకోవాలి అంతే. ఎందుకంటే ఏ ఆప్షన్ లేదు. అది తప్పు కదా చెల్లెల్ని చేసుకోవడం అని అన్నారు. ఒరే బాబు, ఆజ్ఞ రాలేదు రాడు దాకా, ఏం రాలేదు. అప్పుడు ఆజ్ఞ ఇలా, ఎందుకంటే సంతానం పెరగాలి. ఒక చిన్న మాట మీకు చెప్తా, తప్పైతే మన్నించండి. కోడిని చూడండి, కోడి లేదా కుక్కను చూడండి, జంతువుని చూడండి. అది పెద్ద ఎదిగిన తర్వాత దాని కడుపును పుట్టిన బిడ్డే మళ్ళీ దాన్ని తొక్కుతుంటుంది. అది తప్పు కదరానంటే అది ఒప్పుకుంటుందా? అది మనుషులకు వర్తించదు.
అది జంతువులది. ఇంతకుముందు అలాగే ఉన్నారు. ఎప్పుడు ఆజ్ఞ చెప్పడా? ఆజ్ఞ రాకమునుపు లేకమునుపు అంటే క్రమం లేదు, అక్రమం మొత్తం క్రమం లేదు. ఎందుకంటే చీకట్లో ఉన్నారు. కానీ బైబిల్ అంటుంది ఆజ్ఞ దీపముగా ఉంది. స్తోత్రం, గట్టిగా చెప్పండి స్తోత్రం. ఆజ్ఞ ఎలాగుందంట? దీపముగా ఉంది. అందుకనే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. సుగుణాల సంపన్నుడా ఆ పాటలో 2వ చరణం పాడతారా? ఎవరైనా ఎత్తుకుంటారా? 2వ చరణం, 2వ చరణం. అరే మైక్ ఎత్తుకున్నా పాడండి. 2వ చరణం. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల కనిపించెనే. యేసయ్య ఆజ్ఞల మార్గము కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవను నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలు. మళ్ళీ నీవు యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గం కనిపించనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడైనా చెప్పండి, సీనాయి కొండ మీద దేవుడు చేసినటువంటి లేదా మనకు నేర్పిస్తున్నటువంటి అనుభవం లేదా నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటి? మనిషికి దేవుడు ఏమి నేర్పించాడు? క్రమాన్ని నేర్పించాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమి నేర్పించాడు? ఆ క్రమం ఎలాగ నేర్పించాడు? ఆజ్ఞలను ఇచ్చి క్రమాన్ని నేర్పించాడు. నాకు ఒక క్రమం ఉండింది, మీకు కూడా ఒక క్రమం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక క్రమం ఉంటుంది. ఒక చిన్న మాట చెప్తా, నన్ను వినండిరా. నాకు స్నానం చేసేటప్పుడు విచిత్రమైన ఒక అలవాటు ఉంటుంది. తలకాడి నుంచి స్టార్ట్ చేస్తాను. నేను తలస్నానం చేస్తాను, తలకాడి నుంచి స్టార్ట్ చేసి కింద దాకా. అర్థం కాలేదా? ముందు తలకి, తర్వాత మొహం, తర్వాత బాడీ, తర్వాత చేతులు కాళ్ళు అట్లా స్నానం చేస్తా. ఎవడో ఒకడు ఒక షార్ట్ వీడియో ఒకటి చేసి పెట్టినాడు. ఆ విధంగా చేయకూడదు. ఏ విధంగా అంట? పైనుంచి కిందకి చేయకూడదంట. ఎందుకు చేయకూడదు అంటే వాడేమో పెట్టినాడో తెలుసా? దానికి మ్యాటరు, చచ్చిపోయినోడు కదా పైనుంచి కిందకి పోస్తారు నీళ్ళు. నువ్వు ఎట చేస్తావు? అట చేయబాక. ఎట చేయాలి స్నానం అంటే పైకి ఎగుడు దిగుడుగా చేయాలంట. పొట్ట కాళ్ళు అట్ట చేయాలంట. ఒరే యాంద్ర, నేను చిన్నప్పటి నుంచి నాకు ఇట్ట అలవాటైపోయింది. మరి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన క్రమం ఉంటుంది బిడ్డా. ఆజ్ఞ దేవుడు ఎందుకు ఇచ్చాడు సీనాయి పర్వతం ఏంటంటే మనకు క్రమాన్ని నేర్పించాడు. ఆ ఆజ్ఞలే గనక లేకపోతే మనం అసలుకి క్రమం అనేదే మనకు తెలీదు. ఏది తినాలో తెలియదు, ఏది తినకూడదో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎలా మనం మనిషిగా బ్రతకాలో తెలియదు, ఏమీ తెలియదు. అన్నీ తెలిసి వచ్చింది ఎప్పుడు? యేసయ్య నిన్ను ఆజ్ఞల తర్వాత లైను, నీవు నన్ను నేను నడువవలసిన. ఎట్ట నడిపిస్తాడంటే ఆజ్ఞలే. ఆజ్ఞలే బిడ్డ. సినాయి పర్వతం మీద దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాడు. ఆయన ఆజ్ఞలు ఇచ్చి మనకు క్రమాన్ని నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఏ దేవుడు?
సిరియా ప్రజలు రాజుకి ఏం చెప్పారు? వాళ్ళ దేవుడు ఏం దేవుడు అంట? మర్చిపోయారు. ఎందుకన్నారు ఈ మాటని? కొండ దేవుడని. అక్కడ చూస్తే ఎక్కడ అబ్రహామును చూస్తే మోరియా కొండ మీదకి రమ్మన్నాడు. మోషేని చూస్తే సినాయి కొండ మీదకి రమ్మన్నాడు. మోషే ఇంకొక కొండను కూడా ఎక్కున్నాడు, 3వ కొండ. దాన్ని నేను చూపించేస్తాను చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి వచనం చదివేయండి. 3వ సందర్భం, 3వ కొండ. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఇదిగో బాగా వినాలి. హోరేబు 3వ కొండ పేరు. చెప్పండి ఏం కొండ? ఈ కొండకి ఒక పేరుంది. ఏంటి ఆ పేరంటే, మొదటి వచనంలోనే దేవుని పర్వతం ఈ కొండ పేరు. హోరేబు కొండకి ఒక పేరుంది. ఆ పేరేం పేరు? దేవుని. ఎవరు ఎక్కరంట, ఎవరు ఎక్కే ధైర్యం చేయరు అసలు ఆ కొండ మీదకి. ఎందుకంటే ఆ కొండ మీద ఒక మంట కనబడుతుంటుందంట. మంట చూసిన వాళ్ళందరూ ఏమంటారంటే, ఇదిగో ఆ మంట ఏందో కాదు, దేవుడేను ఆ మంట. కాబట్టి ఈ హోరేబు కొండ దేవుని పర్వతం. దయచేసి ఆ హోరేబు కొండని ఎక్కడం కాదు కదా, కనీసం దాని దగ్గరకు కూడా ఎవరు పోయే ధైర్యం చేయరు. ఎందుకంటే అది దేవుని పర్వతం అనే పేరు హోరేబు కొండకి. అన్న బాగా వినాల. మోషే వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోయినాడు. అక్కడ మనిషిని చంపేసి, అక్కడ ఆ మోషేని చంపేస్తాడని చెప్పేసి ఐగుప్తు నుంచి పారిపోయి వాళ్ళ మామ కాడికి వచ్చేస్తున్నాడు. మామ పేరు ఇత్రో. మామ అల్లుడికి ఒక మంచి డ్యూటీ ఇచ్చాడు. అంటే ఇత్రో వాళ్ళ అల్లుడికి మోషేకి ఒక మంచి డ్యూటీ ఇచ్చాడు. ఏంటి ఆ డ్యూటీ అంటే? గొర్రెలు మేపడం. చెప్పండి, ఏం మేపడం? గొర్రెలు మేపడం. గొర్రెలు మేపేవాడు ఎక్కడ మేపాలా? ఎక్కడ పచ్చుకుంటే లేదా ఎక్కడ అడవిలో గడ్డి కనబడితే అక్కడ మేపాలా. మనోడు ఏం చేశాడు? మొదటి వచనం చదువుతారా? మనోడు ఏం చేశాడు? మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. అరణ్యానికి అవతలకు తోలికి నిలిపాడంట అయ్యగారు. ఎందుకు తోలికి నిలిపాడంటే, వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఆ నోట ఈ నోట, అది దేవుని పర్వతం. హోరేబు అంటే దేవుని పర్వతం. ఆ పర్వతం మీద దేవుడు ఉన్నాడని చెప్పుకుంటా ఉంటే మోషేకి ఒక ఆలోచన వచ్చింది, ఒక ఆశ వచ్చింది. ఏంటి ఆశ అంటే, దేవుని పర్వతమా అంటే ఆ పర్వతం మీద దేవుడు ఉన్నాడా? ఎట్టున్నాడు దేవుడు చూడాలా, అది ఆశ. అందుకని సాగు కావాలి కదా ఇప్పుడు. అంటే కొన్ని పనులు మనం చేయాలంటే ఏం కావాలా? చెప్పండి, ఏం కావాలా? సాగు కావాలా. తాగేవాడిని అడగండి, ఎన్ని సాకులు చెప్తాడో. నా భార్య నన్ను తిట్టింది అందుకనే, లేదా నా భార్య నన్ను కొట్టింది అందుకనే, పాలానోడు నన్ను తిట్టాడు అందుకనే. ఆయన్ని ఉత్త మాటలే సాకు. దేనికది? తాగేదానికి సాకు. కొన్ని విషయాలు అంతే, కొన్ని పనులు మనం చేయాలంటే డైరెక్ట్గా మనం చేయలేము. అందుకని ఏదో ఒక సాకులు చెప్తాం. ఇప్పుడు మోషేకు దొరికిన సాకేంది? మంద మాత్రం. అందుకని తోలుకుని వెళ్ళాడంట పర్వతం దగ్గరకి. అడవి దాటుకుని అరణ్యం దగ్గరకు తోలుకుని వెళ్ళిపోయాడంట. తోలుకుని వెళ్ళిపి ఒకవేళ మాట వచ్చినట్టు గొర్రెలకి, గొర్రెలారా ఎక్కడే ఉండండి, నేను పోయేసి వస్తా పైకి. ఎక్కడికి? దేవుని పర్వతం అంట. వీళ్ళు కట్టు కథలు చెప్పుకుంటున్నారు. అసలు ఈ దేవుని పర్వతం అనే హోరేబు మీద దేవుడు ఉన్నాడా లేడా అనుకుని ఎక్కనే ఎక్కాడు. ఎవరు సాహసం చేయలా, ఎవరు ఎక్కాలని ఆలోచన రాలా. భయపడిపోతుంటే వీడు మాత్రం ధైర్యంగా ఎక్కేసాడు మోషే. 2వ వచనంలో చూస్తే ఎక్కేసి ఆ కొండ మీద తిరుగుతున్నాడంట. కొండ మీద తిరిగేటప్పుడు, అంటే హోరేబు కొండ మీద తిరిగేటప్పుడు ఆయనకు ఒక దృశ్యం కనబడింది. 2వ వచనం చదువుతారా? 2వ వచనం చదువుతారా? ఒక పొదవ నడిమి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ
పొద కాలిపోలేదు. బాబా పోయినప్పుడు ఒక పొద మండతా ఉందంట ఆ కొండ మీద, ఒక పొద కాలిపోతా ఉంది. దాని వైపే చూస్తూ ఉన్నాడు మోషే. ఎంతసేపు చూసినా బూడిద అవ్వడంలా, నిప్పు పడ్డంలా. ఇప్పుడు మనం మంటేసామనుకో, మనం మంటేసామనుకో, కాసేపటికి ఏమవుతుంది? నిప్పు పడుతుంది, బూడిదైపోద్ది. అయినా ఇంత పెద్ద కొండ మీదకి వచ్చి ఎవరు తగలబెట్టారు అనేది డౌటు మనోడికి. ఎవరికి? మోషేకి డౌట్. అందుకని దాని వైపే చూస్తూ ఉన్నాడు. ఎంతసేపు చూసినా పొద కాలిపోవడంలే, బూడిద అవ్వడంలే, మంట అవ్వడంలే. ఆ మంట మాత్రం మంటతోనే ఉంది. ఏంది విచిత్రం అనుకుని అట్ట పోయి చూస్తాననుకుని ఇంకొంచెం దగ్గరకు పోయాడు. దగ్గరకు పోయిన తర్వాత ఆ మంటల్లో నుంచి ఒక స్వరం వినబడుతుంది, మోషే మోషే. భయస్తుడుగానైతే దడుచుకుని అక్కడే పడి, గొర్రెల పాటికి గొర్రెలే, మనిషి పాటికి మనిషి. వాళ్ళ మామ ఉన్నాడే. ఎవరు వాళ్ళ మామ? ఇతనమా? ఏంది మీరు బూతులు మాట్లాడుతున్నారు? ఇద్దరు ఎత్తుక్కుంటా వచ్చి ఉండాలా. మన అల్లుడు ఎట్టపోయాడు తోలుకోపోయినా, గొర్రెలు ఎట్టమనైతే ఎత్తుక్కుంటా వచ్చి ఉండాలా. ధైర్యవంతుడు మోషే. అందుకుని ఎవర్రా నా పేరుతో పిలుస్తున్నారు అనుకుని ఆలకిస్తూ చిత్తము ప్రభు అని అంటే, అప్పుడు దేవుడు ఒక మాట, ఒక సందేశం ఇచ్చాడు మోషేతో. హోరేబు పర్వతం మీద. ఏంటి ఆ సందేశం? చదువుకుంటా వద్ద 3వ వచనం కాడి నుంచి. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదని అనుకునేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. బాబా నాన్న, నేను చదువుతా ఉంటాను, నాతో పాటు చదవంటారా? మీరు కూడా నాతో పాటు చదవండి. 5వ వచనం. అందుకైన, అందరూ చెప్పండి, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుగుము, నీవు నిలిచి ఉన్న స్థలము. చెప్తున్నారా? అక్క అందరూ చెప్పండి నాన్న. నీవు నిలిచి ఉన్న స్థలము. 3 గొంతులు వినపడ్డంలే. ఎవరా 3 గొంతులో? పేర్లు చెప్పుకోబాకండా, అందరూ చెప్పండి. నీవు నిలిచి ఉన్న స్థలము. ఒక్కటి మిగిలింది. ఇప్పుడు 2 కవర్ అయినారు అంటే 2 లైన్లో పడ్డారు. ఎవరే కొంపదీసి నా పేరు చెప్పేస్తాడు ఎవరా అన్నట్టుగా. ఇంకొకరు ఉన్నారు, ఓలుగడి చెప్పేస్తే బాగుంటుంది. నీవు నిలిచి ఉన్న స్థలము. నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పను పోరా, ఏం చేసుకుంటావు? పేర్లు ఎత్తి పిలిస్తే బాగుండదు కదా. సరే, నా మాటిని మీరందరూ చెప్తున్నారు, ఒక్కరే కదా, వదిలేస్తున్నాను నేను గాలికి. ఏం చేయాలా? దారికి రాని వాళ్ళనే చెప్తే మంచిది నాన్న. చెప్పురా, ఆ ఒక్కరు కూడా చెప్పేసిండి. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము. ఒక మెసేజ్ ఇచ్చాడు మోషేకి హోరేబు కొండ మీద. మోషే, నీ చెప్పులు కొన్న కాలు తీసిరా. అసలు ఈ పర్వతం ఏమనుకుంటున్నావు? హోరేబు అంటే పేరేంది? దేవుని పర్వతం. దేవుని పర్వతానికి ఎట్రావాలి నువ్వు? కాలు చెప్పులు వేసుకొని వస్తా? అపవిత్రతతో వస్తా? అపవిత్రతతో రాకూడదు. ఇది పరిశుద్ధ స్థలం కాబట్టి పరిశుద్ధుడుగానే రావాలా. స్తోత్రం. 3వ మెసేజ్, 3వ కొండ, హోరేబు కొండ మీద దేవుడిచ్చిన సందేశం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన హెచ్చరిక ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడిని కాబట్టి నా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా పరిశుద్ధంగానే రావాలా, అపవిత్రంగా రాకూడదు, ఎటంటే అటు పెడితే రాకూడదు. ఒకసారి ఒక అక్క చర్చిలోకి వచ్చింది. ఎట్టొచ్చింది చర్చిలోకి అని అంటే, నేను చూస్తా ఉన్నా, తప్పుగా అనుకోబాకండి, జాకెట్ వేసుకుంది కదా, 7 నుంచి 7 దాకా ఇసుక తుక్కు ఉన్నింది. ఇసుక చర్చిలోకి వచ్చింది. ఎందుకు చెప్పానంటారు? అప్పుడు దాకా పడుకొని నిద్రపోతుంది ఇసుకలో. పాస్టర్ గారు చర్చిలోకి వచ్చి స్తోత్రం 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 అన్నాడు. ఉరి 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 నేను మర్చిపోయి నిద్రపోయాను కదరా, ఈ పాస్టర్ వచ్చేసాడు అనుకుని అదరా బదరా ఇసుకలో నుంచి వచ్చేసింది. మనం ఇంటికాడ ఉన్నప్పుడు ఎట్లుంటామా?
ఇప్పుడు చర్చిలకు వచ్చినప్పుడు ఎట్టున్నాం మనం? ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్టుంటాం? ఎట్టుంటామో, మన మొహాలు ఎట్టుంటాయో, మన గొడ్లు ఎట్టుంటాయో. నన్ను చూడండి, నన్ను ఎత్తుకోండి. రోడ్లో కూర్చొని ఉంటే నా దగ్గరకు వచ్చి, ఈ చర్చిలో పాస్టర్ ఎవరైనా నన్ను అడిగినాడు. పాస్టర్ గారు లేరని చెప్పినాడు. నేను ఎందుకు అడిగాడు చెప్పండి? లింగి కట్టుకొని ఉంటుంది, కట్బని వేసుకొని ఉంటుంది. పాస్టర్లా కనపడుతున్నావా? పాస్టర్లా కనపడం. భయంకరంగా ఉంటాం. ఎట్టబడితే అటు రాకూడదు. ఇది పరిశుద్ధ స్థలం. అవునని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నీలిమ మంచి పాట ఎత్తుకునింది, కానీ కరెక్ట్గా పాడేదానికి పాపం ధైర్యం చాలా తప్పనేసింది. ఈసారి మీ ఇద్దరైనా సరే కలిసి పాడేదానికి ప్రయత్నం చేయండి నాన్న. భలే పాట. దీవెనిలిచ్చే స్థలం దేవుని మందిరం, ఆశీర్వదించే స్థలం దేవుని మందిరం. ఇది పరిశుద్ధాలయం. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు ఎట్లా రావాలా? పరిశుద్ధంగానే రావాలా. చూడండి ఆ మాట చూద్దాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూద్దామా? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూద్దామా? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనమా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. హోరేబు కొండ మీద దేవుడు నేర్పించిన 3వ పాఠం ఏమని నేర్పించాడంటే, నేను పరిశుద్ధుడిని మోసే, నా కాడకు వస్తా నువ్వు ఎట్టంటే వస్తావురా బడవా, గొర్రెలు మేపుకుంటా. గొర్రెలు మేపుకునేవాడు ఎట్టపోతాడు? గొర్రెలు గడిగా శుభ్రంగా స్నానం చేసి తలకి చిక్కు షాంపేసి రుద్ది, అవునా, బాడీకి ఏం సబ్బు, కాస్ట్లీ సబ్బు చెప్పండి. మాది అంత ఎర్ర సబ్బేలేమో లైవ్ అయ్యే. నాకు వారం రోజుల నుంచి బాధ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎర్రంగా ఉండే సబ్బుని పచ్చంగా చేసేసారు. మా లైవ్ అయ్యి ఎర్రంగా ఉన్న సబ్బుని నాకు తెలీదు, వారం రోజుల నుంచి అది ఎట్ట కనపడుతుంది నా కంటికి పచ్చగా. అసలు నాకు నచ్చడం ఆ కలరే. ఎందుకంటే ఎరుపు చూసి అట్టేమన్నా రుద్దుకొని ఏమైనా పోతాడా? గొర్రెలు మేపేదానికి పారు కదా. కానీ దేవుడు అంటున్నాడు, కనీసం కాలు చెప్పులని తీసురా. ఈ స్థలం ఏ స్థలం? పరిశుద్ధ స్థలం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నేర్పిస్తున్న 3వ పాఠం ఏంటి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చేటువంటి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అయ్యా నా వల్ల కాదయ్యా అని అనకూడదు. అయ్యా నేను ఇలా ఉండలేనయ్యా అనకూడదు. ఆయన పరిశుద్ధుడు నానా. నేను ఒక పాట రాసా ఆ పదం మీద, గుర్తుందా మీకు? ఆ పల్లవ పాడదామా? రెడీ, స్టార్ట్. పరిశుద్ధుడు 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 నా ప్రియుడు. మళ్ళీ పరిశుద్ధుడు 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 నా ప్రియుడు. పాపము తీసివేయును, శాపము తొలగించును. పాపము తీసివేయును, శాపము తొలగించును. పరిశుద్ధుడు 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 నా ప్రియుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, నాకు అస్సలు మాట చెప్పండి, ప్రార్థన చేసేద్దాం. సిరియా ప్రజలు మన దేవుణ్ణి ఏమన్నారు? చెప్తే కదా ఏమన్నారు? కొండ దేవుడిని ఎందుకు అన్నారంటారు? ఆయన తప్పైతే క్షమించండి. అసలు ఎందుకు అన్నారా ఈ మాట? దాన్ని చదివినప్పటి నుంచి ఆలోచన చేశాను నేను. కొండ దేవుడని ఎందుకు అన్నారా అనండి. ఇది కదా కథ. 3 కొండలు చూపించా, 3 కొండల్లో అనుభవం చూపించా. ఏంటి ఆ 3 కొండల అనుభవం చెప్పండి. నెంబర్ 1 అనుభవం చెప్పండి. మనం నేర్చుకున్న పాఠం. నేను చూసే దేవుడిని అన్నీ చూసుకుంటాను. ఎప్పుడు చూసుకుంటాడంట?
ఇచ్చి మొదటి స్థానం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎన్ని వ్యాధులున్నా, ఎంత బాధ ఉన్నా ఇచ్చి దేవునికి మొదటి స్థానం. నీకు కావలసినవన్నీ దేవుడే చూసుకుంటాడు. నెంబర్ 2 ఏం కొండ? షినాయి. షినాయి మీద ఏం నేర్పించాడు? ఆజ్ఞలు అంటే క్రమమైన జీవితం, క్రమం. ఆజ్ఞ దీపం కదా, క్రమాన్ని నేర్పించాడు దేవుడు. 3వ కొండ ఇప్పుడు చెప్పాను ఇప్పుడు దాకా, దేవుని పర్వతం అనే హెబేలంట. హోరేబు కొండ మీద ఏమి నేర్పించాడు దేవుడు మనకు? మోషా చెప్పులు వదిలేసిరా మోషా, కొండ మీదకి వేసుకురావడమే కాకుండా నా దగ్గరకు కూడా చెప్పులు వేసుకొని వస్తావా? నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. ఎస్, మన దేవుడు సిరియా వాళ్ళు అన్నట్టు నిజంగా కొండదేవుడే. ఎందుకంటే కొండల మీద మాట్లాడిన దేవుడు, కొండల మీద దిగి వచ్చిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ అనుభవాలు మనకు నేర్పిస్తున్నాడు కాబట్టి ఇకనైనా తెలుసుకొని మొదటి స్థానం దేవునికి ఇచ్చేద్దాం. ఇకనైనా తెలుసుకొని క్రమమైన జీవితాన్ని జీవిద్దాం. ఇకనైనా తెలుసుకొని పరిశుద్ధంగా బ్రతుకుదాం. దేవుని దీవెనలు పొందుకుందాం. అటువంటి మహా గొప్ప కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం పట్టండి. సాధ్యమైతే మోకరించండి. ఈరోజు నిజంగా దేవుడు నీతో మాట్లాడి ఉంటే సిరియా ప్రజలు అన్నారు, కొండ దేవుడు వాళ్ళ దేవుడు, అందుకే వాళ్ళు బలవంతులు, వాళ్ళతో యుద్ధం చేయలేం, మనం చేసినా గెలవలేమని. ఎందుకన్నారంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం అది. బిడ్డా జ్ఞాపకం చేసుకో. ప్రభువా యెహోవా ఈరే, మోరియా కొండ మీద యెహోవా ఈరే అన్నీ చూసుకునే దేవుడు అని చెప్పావు ప్రభువా. సీనాయి కొండ మీద ఆజ్ఞలు ఇచ్చి క్రమాన్ని నేర్పించావు దేవుడా. హోరేబు కొండ మీద పరిశుద్ధత నేర్పించావు దేవుడా. వీటిని కలిగి జీవించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ప్రార్థన చేద్దాం.